Hello dear students, welcome to the session. In this session, we are going to deal with the solutions of the test subject electrical question. For resistance in electric circuit, the analogous quantity in magnetic circuit is. So general గా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి. దేని గురించి అడుగుతున్నాడు? రెసిస్టెన్స్ గురించి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయినట్లయితే మరియు దీన్ని నేను మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటాను. మ్యాగ్నెటిక్ సర్క్యూట్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం అంటే ఈఎంఎఫ్ బై కరెంట్ అని రాస్తాం. ఏమని రాస్తాం? ఈఎంఎఫ్ బై కరెంట్ అని రాస్తాం. అదే ఇక్కడ రిలక్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ తో సూచిస్తూ ఇక్కడ ఎంఎంఎఫ్ బై ఫ్లక్స్ అని రాస్తాం. ఓకేనా? సో ఇక్కడ R is proportional to 1 by I and ఇక్కడ S is proportional to 1 by S. సో కరెంట్ ఫ్లో ఆఫ్ కరెంట్ ని అపోజ్ చేస్తే రెసిస్టెన్స్, ఫ్లక్స్ ని అపోజ్ చేస్తే రిలక్టెన్స్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ లో అపోజిషన్ టు ద ఫ్లక్స్ ఈజ్ నథింగ్ బట్ రిలక్టెన్స్. ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అపోజిషన్ ఈజ్ ఆఫర్డ్ టు ద కరెంట్ బై రెసిస్టెన్స్. సో అపోజిషన్ అనేది మ్యాగ్నెటిక్ సర్క్యూట్కి వచ్చేసరికి రిలక్టెన్స్, అదేవిధంగా అపోజిషన్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ రెసిస్టెన్స్ చేసే పని ఇక్కడ ఎవరు చేస్తున్నారు? పర్మిటివిటీ, కండక్టెన్స్, పర్మియబిలిటీ, రిలక్టెన్స్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. Okay, the electron in the outermost orbit of silicon atom is. So outermost orbit general గా సిలికాన్ కి సంబంధించి అటామిక్ నెంబర్ వచ్చేసి 14 కదా. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు? మరి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 14. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే అటామిక్ నెంబర్ ని డిఫైన్ చేస్తారు. రైట్. సో మరి అటామిక్ స్ట్రక్చర్ చూస్తే ఇది న్యూక్లియస్ అనుకున్నట్లయితే దాంట్లో న్యూట్రాన్స్ మరియు ప్రోటాన్స్ ఉంటాయి. అదేవిధంగా దాని చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్ ఇలా ఆర్బిట్స్ ఉంటాయి కదా చుట్టూ కూడా. రైట్. సో ఈ ఆర్బిట్స్ కానీ షెల్స్ అంటాం. ఈ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఓకే. సో జనరల్గా మనం ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో షెల్ ఎలక్ట్రాన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చిన్న ఫార్ములా వాడతాం. వాట్ ఇస్ దట్ ఫార్ములా? ఇస్ 2n². n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్. వాట్ ఈస్ n? n ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ షెల్. రైట్. సో మరి ఫస్ట్ షెల్కి వచ్చేసరికి చూద్దాం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో. ఇట్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ యొక్క ఫార్ములా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కనుగొనడానికి ఫార్ములా వాడతాం. రైట్. ఫస్ట్ షెల్ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ షెల్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఫస్ట్ షెల్ కదా. సో చూద్దాం చూడండి ఇక్కడ ఫార్ములా. ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అని అడిగితే n ఈక్వల్ టు ఎంత? 1. ఫార్ములా ఏంటి? 2n² అంటే 2 × 1² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫస్ట్ షెల్లో? 1 మరియు 2 అయిపోయినాయి. సెకండ్ షెల్కి వద్దాం. మళ్ళా సెకండ్ షెల్కి వచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n². 2 అంటే ఎంత? 2² 4 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే సెకండ్ షెల్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 సమ్వేర్ ఇక్కడ 8. సో హౌ మెనీ ఉంటాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్ సెకండ్ షెల్లో. ఇప్పుడు థర్డ్ షెల్కి వద్దాం. మరి థర్డ్ షెల్ అంటే n ఈక్వల్ టు ఎంత? n ఈక్వల్ టు 3. ఫార్ములా ఏంటి? 2n². సో 2 × 3² అంటే 3² 9 9 2 18. హౌ మెనీ? 18. సో మరి యాక్చువల్గా చూడండి ఇక్కడ 2 + 8 ఎంత? 10. మరి 10కి ఎన్ని యాడ్ అవ్వాలి? ఇక్కడ 10కి 4 ఉండాలి. యాక్చువల్గా ఎంత రావాలి? 18. కాబట్టి 4 అంటే ఇక్కడ 2 + 8 10. ఇక్కడ ఎన్ని ఉండాలి? 1 2 3 4. సో 4 + 8 + 2 14 సరిపోయినాయి కదా. అంటే అవుటర్ షెల్ ని మనం వ్యాలెన్సీ షెల్ అంటాం. ఏమంటాం? వ్యాలెన్సీ షెల్ అంటాం. సో ఈ వ్యాలెన్సీ షెల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మరి? 4. రైట్. సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అన్న వ్యాలెన్సీ షెల్ అన్న ఒకటే కదా. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్? 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అవుటర్ షెల్ అన్న వ్యాలెన్సీ షెల్ అన్న సేమ్. ఎన్ని ఉన్నాయి మొత్తం? 4. ఓకేనా? యాక్చువల్లీ ఎన్ని ఉంటాయి? 18 ఉంటాయి. 18 ఉన్నాయి. 18 పెడతామా? కాదు, మనకు కావాల్సిన 14 కదా. ఆల్రెడీ 10 ఉన్నాయి, కావాల్సినవి 4. కాబట్టి మొత్తం 4 బయట పెట్టేస్తుంటే 2 + 8 + 4 సరిపోయింది కదా 14. రైట్. సో ఈ అవుటర్ షెల్ ఏమంటాం? వ్యాలెన్సీ షెల్ అంటాం. ఓకేనా? అయితే ఈ సిలికాన్కి సంబంధించి ఎన్ని షెల్స్ ఉంటాయని అడుగుతాడు. అంటే 1 2 3. ఎన్ని షెల్స్ అంటే? 3 షెల్స్. మొత్తం 1 2 3 షెల్స్ ఉంటాయి. ఓకే. రైట్. చలో. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్
యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. వెబర్సే కదా, కళ్ళు మూసుకుని చెప్పచ్చు. వెబర్స్ చేస్తాను. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ వెబర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ వ్యాక్స్ అండ్ కాంపౌండ్స్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్? సో విచ్ ఆఫ్ ద వ్యాక్స్ నోన్ యాజ్ వ్యాక్స్ అండ్ కాంపౌండ్ ఇన్సులేటింగ్? వ్యాక్స్ అండ్ కాంపౌండ్ మనం జస్ట్ ఆక్సైడ్స్ తీసేయడానికి మనం యూజ్ వ్యాక్స్ కదా. సో సింపుల్గా ఎబోనైట్, యాస్బెస్టస్, బ్యాక్లైట్ ఇవన్నీ కూడా మనకి ఇన్సులేటర్స్ కదా. సో పెరాఫిన్స్ వ్యాక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో ఇన్సులేటింగ్ మెటీరియల్స్లో మనం ఆక్సైడ్స్ రిమూవ్ చేయడానికి వాడతాం అనమాట వ్యాక్స్. నెక్స్ట్, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద డయామాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్. స్ట్రాంగెస్ట్ ఆఫ్ డయామాగ్నెటిక్ అంటే స్ట్రాంగెస్ట్ అంటే యాంటిమోనీ మరియు బిస్మత్ కదా, ఇవిగా చూసాం. యాంటిమోనీ, బిస్మత్ అంటే ఏంటి? నాన్ ఫెర్రస్ మెటల్స్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? గ్రాఫైట్, గ్లాస్, సల్ఫర్ ఇవన్నీ కాదు కదా. సో దే ఆర్ నథింగ్ బట్ దిస్ ఈస్ నథింగ్ బట్ డయామాగ్నెటిక్ మెటీరియల్. నెక్స్ట్, ద ప్రాపర్టీ రిటెంటివిటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ యూస్ఫుల్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్. సో ఇక్కడ రిటెంటివిటీ అంటే ప్రాపర్టీ ఆఫ్ అంటే హై రిటెంటివిటీ మరియు హై కోహసివ్ ఫోర్స్, లేకపోతే హై కోహసివ్ ఫోర్స్ అన్నా పర్వాలేదు. సో దిస్ టూ విల్ లీడ్స్ టు హ్యావ్ లార్జ్ రెసిడ్యువల్ ఫ్లక్స్ డెన్సిటీ అన్నా పర్వాలేదు. సో ఇవి ఎక్కడ ఉంటాయండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎట్ హార్డ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, మరి ఉదాహరణ ఏంటిది? పర్మనెంట్ మ్యాగ్నెట్. సో ఆప్షన్ చూడండి ఇక్కడ, ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రోమాగ్నెట్స్, పర్మనెంట్ మ్యాగ్నెట్స్, నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎడ్డీ కరెంట్ లాస్ ఈజ్. మరి మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఎడ్డీ కరెంట్ లాస్ ఈజ్ అంటున్నాడు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ థిక్నెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్, నాట్ డిపెండింగ్ ఆన్ థిక్నెస్. సింపుల్. మనకి ఇక్కడ ఇఫ్ యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద ఫార్ములా ఆఫ్ ఎడ్డీ కరెంట్ పవర్ లాస్, PE ఈజ్ ఈక్వల్స్ టు K టైమ్స్ ఆఫ్ BM స్క్వేర్ F స్క్వేర్ T స్క్వేర్ వాట్స్. ఇది థిక్నెస్కి అంటే ఎడ్డీ కరెంట్ పవర్ లాస్కి సంబంధించినటువంటి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎడ్డీ కరెంట్ పవర్ లాస్ ప్రపోర్షనల్ టు ఏమైందమ్మా? F స్క్వేర్. అయితే క్వశ్చన్ దేని గురించి అడిగారు? థిక్నెస్ గురించి కదా. సో ప్రపోర్షనల్ టు ఏమైనా థిక్నెస్. సో T ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్ ఆఫ్ లామినేషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ థిక్నెస్ ఆఫ్ లామినేషన్ ఇది ఎట్ 50 Hz ఫ్రీక్వెన్సీ అనుకోండి. at 50 Hz frequency, the thickness is equals to 0.35 mm. అదే at 60 Hz frequency అనుకోండి, thickness is equals to 0.33 mm. Understand? సార్ ఇవి ఎక్కడ చూస్తాం సార్ అంటే we see this in transformers. మనకి ట్రాన్స్ఫార్మర్లో వాడేటటువంటి కోర్ ఏం కోర్ అండి? లామినేటెడ్ కోర్ కదా. మరి ఆ లామినేటెడ్ కోర్లో థిక్నెస్ మెయింటైన్ చేయాలి కదా. మరి ఆ మెయింటెనెన్స్ 50 Hz ఫ్రీక్వెన్సీ అయితే 0.35, 60 Hz అయితే 0.33 మెయింటైన్ చేస్తాం. సో ఎడ్డీ కరెంట్ లాస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద థిక్నెస్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద థిక్నెస్. ఆప్షన్ నెంబర్ 1 is a perfect answer for the given question. గుర్తుపెట్టుకోండి. Which element is used as a semiconductors? Semiconductors అంటే ఏమని చెప్తాం సింపుల్ గా? సిలికాన్, జర్మేనియం, అవునా, గాలియం. These are nothing but what? Semiconductor materials. వాటన్నిటికి కూడా మనకి అవుటర్ షెల్లో ఎంత చూసినా మనం ఇంతకుముందు అంటే వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూసారా, చేస్తాను. సో సిలికాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిల్వర్, కాపర్, అల్యూమినియం, ఇగో సిల్వర్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ ఏంటి? దీస్ ఆల్ ఆర్ కండక్టర్స్, నాట్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్ వచ్చేసి ఏంటి? సిలికాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ షీట్స్? సో జనరల్ గా మనం షీట్స్ ని కనుక వెల్డింగ్ చేసే క్రమంలో డైరెక్ట్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం? ఇట్ ఈస్ నథింగ్ బట్ సీమ్ వెల్డింగ్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? సీమ్ వెల్డింగ్. బట్ వెల్డింగ్, స్పాట్ వెల్డింగ్ ఇవన్నీ జాయింట్ చేయడానికి కదా. సో ఇక్కడ షీట్స్ పరంగా సీమ్ వెల్డింగ్ అని చెప్తాం, రైట్? నెక్స్ట్, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై. సో జనరల్గా అంటే ఫారడేస్ లా ప్రకారంగా, అకార్డింగ్ టు ద ఫారడేస్ లాస్ ప్రకారంగా మనకి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి సైన్ థీటా అంటాం. ఇది డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. కానీ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ లేదా
పొలారిటీని కనుగొనడానికి మనం ఏం ఉపయోగిస్తామండి? ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ దేనికండి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని కనుగొనడానికి. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ మోటార్, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఇన్ ఏ జనరేటర్, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఇన్ ఏ మోటార్, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఏ జనరేటర్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ని కనుగొనడానికి వాడతాం అనమాట. సో డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై. సో మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా డిటర్మైన్ చేస్తాం అంటున్నాడు. సో డైరెక్షన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, రైట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ క్రాక్ రూల్, both right hand rule and right hand crock or screw rule. Both right hand rule and right hand crock rule both will remain same. For example, ఉదాహరణకి ఫోర్స్ డిఫైన్ చేయాలి అంటే ఇది క్రాస్, ఇది వచ్చేసి డాట్. ఓకేనా? అంటే ఒక రెండు కండక్టర్స్ ఉన్నాయి, అడ్జసెంట్ గా ప్లేస్ చేసాము. ప్లేస్ చేసినప్పుడు రెండిట్లో కూడా కరెంట్ అనేది డైరెక్షన్ ఒకటి లోపలికి పోతుంది, ఒకటి బయటకు వస్తుంది అన్నాం అనుకోండి. అప్పుడు బై యూజింగ్ థంబ్ రూల్ లేకపోతే రైట్ హ్యాండ్ రూల్, బై యూజింగ్ రైట్ హ్యాండ్ ఫ్లక్స్ ఏమొస్తుంది? ఇట్లా క్లాక్ వైజ్. ఇక్కడ ఫ్లక్స్ ఏమైతే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది బయటకు ఉంది అనుకోండి, ఫ్లక్స్ ఎలా ఉత్పత్తి అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మరి ఇక్కడ ఫ్లక్స్ యొక్క విలువ ఎక్కువ ఉంది కదా, రెండు ఒకే దిశలో చూపిస్తున్నాయి కదా, అంటే ఫ్లక్స్ యొక్క విలువ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది రిపల్సివ్ ఫోర్స్. ఇక్కడ ఫోర్స్ అనేది రెండింటిని రిపల్ చేస్తుంది, అంటే రిపల్సివ్ ఫోర్స్ అంటాం, రిపల్సివ్ ఫోర్స్. అదే రెండు కరెంట్స్ ఒకే దిశలో ప్రయాణించినాయి అనుకోండి, అట్రాక్టివ్ ఫోర్స్. అదే కరెంట్ డైరెక్షన్ ఒక లోపల కూడా బయటికి ఆపోజిట్ ఉంది అనుకో, రిపల్సివ్ ఫోర్స్. రెండు డైరెక్షన్ లోపలికి కానీ రెండు డైరెక్షన్ బయటకు ఉన్నాయి అనుకోండి, అట్రాక్టివ్ ఫోర్స్. సో ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తామండి? బోత్ రైట్ హ్యాండ్ రూల్ అండ్ స్క్రూ రూల్ వీఆర్ గోయింగ్ టు యూస్. అండర్స్టాండ్? రైట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ స్క్రూ రూల్, లేదంటే రైట్ హ్యాండ్ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ స్క్రూ, బోత్ ఆర్ సేమ్. ఎల్ సిరీస్ ఎంసీబీ కెన్ బి యూజ్డ్ ఎఫెక్టివ్లీ. సో ఇక్కడ ఎల్ సిరీస్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనం ఎక్కడ వాడతాం? మనం గీజర్లో వాడతాం. గీజర్ జనరల్ ఎక్కడ వాడతామండి? వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ గీజర్లో వాడతాం. ఓకే, గీజర్స్ అంటే గీజర్ అంటే దేనికి సంబంధించింది? హీట్కి సంబంధించింది కదా, గుర్తుపెట్టుకోవాలి. హీట్కి సంబంధించింది అంటే మరి ఏముంది? హీటింగ్, ఇండక్టివ్ అండ్ లైటింగ్ సర్క్యూట్, హీటింగ్ అండ్ లైటింగ్ సర్క్యూట్, కెపాసిటివ్ సర్క్యూట్, ఇండక్టివ్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? హీట్. ఓకేనా? గీజర్స్ లో వాడతాం కదా ఎల్ సిరీస్ ని, రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి సంబంధించి యూనిట్ ఏది కాదు అంటున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా గమనించండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి సంబంధించి యూనిట్ వచ్చేసి వెబరా కాదా? అది ఎందులో? ఎస్ఐ యూనిట్. ఎందులో అది? ఎస్ఐ యూనిట్. మ్యాక్స్వెల్ అవునా కాదా? అది ఎందులో? సిజిఎస్ యూనిట్. అవునా కదా? సిజిఎస్ లో మ్యాక్స్వెల్ అంటాం, అదే ఎస్ఐ యూనిట్ లో వెబర్ అంటాం. టెస్లా వచ్చేసి ఫ్లక్స్ డెన్సిటీకి సంబంధించింది. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్లక్స్ కాదు, ఫ్లక్స్ డెన్సిటీ టెస్లా అంటే. ఇఫ్ వోల్టేజ్ ఇస్ మెజర్డ్ అక్రాస్ అన్ ఏసీ మెయిన్స్ ఓపెన్ సర్క్యూట్, ద మీటర్ విల్ రీడ్. సో ఓపెన్ సర్క్యూట్ అనే పదం వాడాలనుకోండి, అంటే వెన్ యూ డిస్కస్ అబౌట్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఓసీ అంటే ఓపెన్ సర్క్యూట్ అని మాట్లాడుకోండి, ద వోల్టేజ్ విల్ బి మ్యాక్సిమం. అదే షార్ట్ సర్క్యూట్ అన్నాం అనుకోండి, కరెంట్ విల్ బి మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోండి బండ గుర్తులు. సో అడిగింది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ విల్ బి మ్యాక్సిమం. మన ఇంట్లో మనకి సింగిల్ ఫేజ్ వోల్టేజ్ ఎంత ఉంటుందని 230 volts కదా మ్యాక్సిమం, అవునా కదా? సింగిల్ ఫేజ్. సో దిగువ ఇచ్చిన ఆప్షన్స్ గమనించండి, 0, 110, 230, 10. సో ఇందులో ఉన్న మ్యాక్సిమం అంటే వోల్టేజ్ ఏందమ్మా? 230 volts. ఇన్ అవర్ హౌసెస్ సింగిల్ ఫేజ్ ఎంతండి? ఫర్ సింగిల్ ఫేజ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హౌ మచ్? 230 volts సింగిల్ ఫేజ్. అండర్స్టాండ్? అదే 3 phase అన్నాం అనుకోండి, వి గో విత్ సంథింగ్ లైక్ 440 volts. అవునా? 440 volts లేకపోతే 410 volts, 420, 400 volts అలా తీసుకుంటాం. ఓకే, రైట్? సో ఈ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు, రైట్? దోస్ మెటీరియల్స్ హూజ్ రిటెంటివిటీ ఇస్ హై ఆర్ యూజ్డ్. రిటెంటివిటీ హై అని అంటే చాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్ లేదా హార్డ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, రైట్? సో చూడండి ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్, బార్ మ్యాగ్నెట్స్, ఎలక్ట్రోమాగ్నెట్స్, పారామాగ్నెట్స్. సో బై డిఫాల్ట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. అండర్స్టాండ్? లేదా హార్డ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్నా సరే టిక్ పెట్టేయచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, సో ఏఎల్పి, సిబిటి2 అండ్ గ్రూప్ డి క్లాసెస్ ఎవ్రీ మండే దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.